హాయ్, ఈరోజు వీడియోలో మనం SQL Server 2014 ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే SQL Server 2004 64 బిట్ అని చెప్పేసి ఉంది, బట్ దీన్ని మనం 32 బిట్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఒకసారి మీరు సెటప్ ఫైల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వీటిలో మనకి ఇక్కడ అప్లికేషన్ ఐకాన్ ఉంటుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి లేదా రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మీరు రన్ చేసిన ఇది ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తుంది. సో ముందుగా ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో వాంట్ టు అలో ఆర్ నాట్ అని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేయండి. సో ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. మీన్వైల్ మీరు 2005 కానీ లేదా ఎర్లియర్ వర్షన్స్తో కానీ కంపేర్ చేసినట్లయితే 2005తో క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ 2008 ఇన్స్టాలేషన్ మీకు తెలిసినట్లయితే ఇట్ ఈస్ సిమిలర్ టు ద 2008. సో నౌ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్కి వెళ్ళాలి. ఇన్స్టాలేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో నేను న్యూ SQL Server స్టాండర్డ్ అలోన్ ఇన్స్టాలేషన్ అనే ఫ్యూచర్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇది ప్రాసెస్ చేయడానికి ప్రతి స్టెప్కి కూడా కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ నేను పాజులో పెట్టడం వల్ల మీకు ఇమీడియట్గా యాక్షన్ జరుగుతున్నట్టు ఉంటుంది, కానీ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ 2 minutes ఆర్ 3 minutes ఆర్ 5 minutes. సో మీరు ఈ ఆప్షన్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయవలసిందే. నౌ ఇక్కడ ఎంటర్ ద ప్రోడక్ట్ కీ. సో 2005లో అయితే మన ప్రోడక్ట్ కీ ఎంటర్ చేయవలసి వస్తుంది మాన్యువల్గా, బట్ హియర్ ఆటోమేటిక్గా ఉంటుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ యూజువల్ ప్రతి సాఫ్ట్వేర్కి అడుగుతూ ఉంటుంది. యాక్సెప్ట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది ఏం చేస్తుందంటే మన సిస్టమ్ దీనికి కంపాటిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంటుంది అనమాట. దెన్ అగైన్ నెక్స్ట్. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వచ్చినా సరే మీ ఇన్స్టాలేషన్ ఆగిపోతూ ఉంటుంది. సో దెన్ యూ నీడ్ టు చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ అన్నది. సో ఇది మీకు ముందుకు వెళ్తున్నంతసేపు కూడా నో ఇష్యూ, యూ కెన్ గో ఫార్వర్డ్. ఓకే, అగైన్ ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది నో ఇష్యూ. సో ఆటోమేటిక్ అప్డేట్స్ మనం ఆఫ్ చేయడం కానీ లేకపోతే ఏమైనా డిఫాల్ట్ ఫైర్వాల్ సెట్టింగ్స్ మార్చినప్పుడు మీకు ఈ వార్నింగ్ చూపిస్తుంది నో ఇష్యూ. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమన్నా ఫీచర్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేయండి, లేదా బై డిఫాల్ట్ SQL Server ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది. జస్ట్ గో విత్ దాట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. దిస్ టైమ్ మన డేటాబేస్ యొక్క ఫ్యూచర్స్ ఏమేమి కావాలి అనేది ఇక్కడ అడుగుతూ ఉంటుంది. యాక్చువల్గా మీరు MSBI, సో మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, దాంతో వర్క్ చేయనప్పుడు ఇక్కడ మీకు రిపోర్టింగ్ సర్వీసెస్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనీవే, యాజ్ ఏ నార్మల్ డెవలపర్ ఆల్సో సింపుల్ సెలెక్ట్ ఆల్, నో ఇష్యూ. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. బట్ మీరు MSBI అయితే వర్క్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మీరు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ నెక్స్ట్. ఓకే, నౌ as it is default instance or named instance అని అడుగుతుంది. సో default instance make it as, then click on next. సో ఈ ఆప్షన్లో కూడా మీరు చేంజ్ చేయవలసింది ఏమీ లేదు, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకి విండోస్ అథెంటికేషనా లేదా మిక్స్డ్ మోడ్ అని అడుగుతుంది. సెలెక్ట్ మిక్స్డ్ మోడ్. సో మన SQL లాగిన్ కూడా చేయొచ్చు. దెన్ పాస్వర్డ్ వాట్ ఎవర్ యూ వాంట్. నేను జస్ట్ ABC అని ఇస్తున్నాను, జస్ట్ గివ్ ABC. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక యూజర్ని యాడ్ చేయాలి. యూజర్ ఎవరు అంటే కరెంట్ యూజర్ అని చెప్పేసి ఇస్తున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్. ఆటోమేటిక్గా మీకు విండోస్ యూజర్ని ఇక్కడ యాడ్ చేస్తుంది. రైట్. దెన్ అగైన్ నెక్స్ట్. Database engine, add current user, then click on next. So no need to do anything. ఇక్కడ మీరు చేయవలసింది ఏం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలి, కరెంట్ యూజర్ని యాడ్ చేయాలి. పర్మిషన్స్ ఇస్తున్నాం అనమాట ఎవరికి మనం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి కదా, ఈ సూపర్ అడ్మిన్ కింద కరెంట్ యూజర్ని యాడ్ చేస్తున్నాము. దెన్ అగైన్ నెక్స్ట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని కొట్టినట్లయితే ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తారో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్. హార్డ్లీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 20 to 40 minutes మధ్యలో పడుతుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ద ఇన్స్టాలేషన్ ప్రోగ్రెస్ విల్ బి స్టార్ట్. ఓకే, సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఇది కొంత టైం తీసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా SQL Server 2014ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అగైన్ లాస్ట్ స్క్రీన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. జస్ట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ పాస్. సో ఆల్మోస్ట్ ఇది 30 minutes టైం తీసుకుంది. అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి మెసేజ్ బాక్స్ ప్రతిసారి చూపించాలని ఏమీ ఉండదు, ఆప్షనల్ అనమాట. సంథింగ్ ఇక్కడ ఏదో రీస్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి చూపిస్తుంది. లేదు అంటే డైరెక్ట్గా మీకు దిస్ ఇస్ ద ఫైనల్ స్క్రీన్. సో ఇక్కడ మీరు క్లోజ్ చేసేసి SQL Serverని మీరు యాజ్ యూజువల్గా ఉపయోగించుకోవచ్చు. ఎనీవే లెట్స్ చెక్ హియర్. వెన్ యూ అంటే ఎప్పుడైతే మనం ఓకే క్లిక్ చేసామో ఇది రీస్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ ఈ ఆప్షన్ లేకపోతే కనుక మీరు ఏదైతే మెయిన్ కనిపిస్తుందో దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ అనమాట. ఇంకా అక్కడితోటి SQL Server ఇన్స్టాలేషన్ అయిపోయినట్లే.